మరి ఎవరైనా చనిపోతే ఇల్లు వెంటనే ఖాళీ చేసేయాలి అని అంటారు. అద్దె ఇంట్లో ఉన్నోళ్ళు ఖాళీ చేసి వేరే ఇంటికెళ్ళిపోతారు. కానీ సొంత ఇంట్లో ఉండేవాళ్ళు అక్కడే ఉంటారు. ఆ గదికి డేరా కట్టడమో అలా ఆ రూమ్ మటుకు క్లోజ్ చేయడమో చేస్తూ ఉంటారు. మరి నిజంగా ఖాళీ చేసేయాలా ఇంటిని? దీంట్లో నాన్న త్రిపాద నక్షత్రములు అని చెప్పి కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. జనన మరణాలకి సంబంధించినటువంటి కొన్ని శుభాశుభ నక్షత్రాలు. మంచి, చెడు చెడు. ఉండేటువంటి నక్షత్రాలు. హ్మ్. జననం 27 నక్షత్రాలు మంచివే. 27 నక్షత్రాలు మంచివే పుట్టడానికి. హ్మ్. కానీ కొన్ని కొన్ని నక్షత్రాలు శాంతిపూర్వకంగా ఉంటాయి. అంటే అధిష్టాన దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు రౌద్రంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి శాంతి చేయడమే నక్షత్ర శాంతి. హ్మ్. అలాగే చనిపోయినప్పుడు కూడాను కొన్ని నక్షత్రాలు త్రిపాద నక్షత్రాలని ఉంటాయి. ఈ త్రిపాద నక్షత్రాలలో ముఖ్యంగా ధనిష్ట పంచకాలను ఒక 5 ఉంటాయి నాన్న. ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. రేవతి. ధనిష్ట పంచకం. పంచకం అంటే 5. హ్మ్. ఈ 5 నక్షత్రాలు మరలా ఇంకా కొన్ని నక్షత్రాలు ఉంటాయి. ఈ నక్షత్రాలలో చనిపోతే ఆ స్థలం అది కూడా మరలా చెప్తున్నా హాస్పిటల్లో చనిపోయారు. హ్మ్. ఇల్లు పాడుపెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చనిపోయి చివరి దశలో ఉన్నాడు. తీసుకెళ్ళి బయట పడుకోబెడతారు. అవును. బయట సూర్యరశ్మి తగిలేటువంటి ప్రదేశంలో చనిపోయాడు. హ్మ్. ఇల్లు పాడుపెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ సాయంత్రం అలా 6, అలా 7 ఆ చనిపోతే టైమప్పుడే తప్పనిసరిగా ఆ స్థలం వరకు మూసివేయాల్సి ఉంటుంది. ఒక పరదాతోనో చెక్కతోనో మూసివేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఆ నక్షత్రాల ప్రభావం ఆత్మ మీద ఎక్కువగా చూపిస్తుంటుంది. ఆత్మఘోష ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది మనం భరించలేం కాబట్టి దానికోసం అని చెప్పి ఆ నక్షత్రాలు చెడు నక్షత్రాలు ఏవైతే ఉంటాయో ఆ సమయంలో సూర్యరశ్మి సోకని చోట అయితే తప్పనిసరిగా అక్కడ మనం మూసివేయాలి. ఆ స్థలం వరకు 3 నెలలు 6 నెలలు ఉండేటువంటి దోషాన్ని బట్టి మూసివేయడం అనేది జరుగుతూ ఉంటుంది. హ్మ్. తదుపరి ఉదక శాంతి అనే ఒక శాంతి ఉంటుంది. చెడు నక్షత్రంలో చనిపోయారు. ఉదకము అంటే నీళ్లు. హ్మ్. నీళ్లతో చేసేటువంటి ఒక శాంతి ఉంటుంది. అది చేసిన తర్వాత దాన్ని మూసివేయడం అనేది చేయాలి. ఓకే.